హాయ్, వెల్కమ్ టు అవర్ ఛానల్. మన యంగ్ టైగర్ ఎన్టీఆర్ టాపిక్ ఈ మధ్యకాలంలో గ్యాప్ ఇచ్చాను. అఫ్ కోర్స్ దేవరా షూటింగ్ సంబంధించి మాట్లాడుకున్నాం. బట్ ఈసారి దేవరాకు సంబంధించి ఏంటి, ఎంతవరకు వచ్చింది అప్డేట్స్ తెలుసుకోబోతున్నాం. అన్ని అనుకున్నట్టు జరిగితే, అన్ని పోస్ట్ ప్రొడక్షన్ పర్ఫెక్ట్ గా అయిపోతే అక్టోబర్ 10న ఈ సినిమా మీ ముందుకు వస్తుంది. అక్టోబర్ 10న దసరా టైంలో ఈ సినిమా రిలీజ్ చేయాలని ప్లాన్ చేసుకుంటున్నారు. ఎందుకు అంటే ఇంకా క్లైమాక్స్, కొన్ని లెంతీ షార్ట్స్ పెండింగ్ ఉన్నాయి. క్లైమాక్స్ తెలిసిందే. క్లైమాక్స్ అంటే ఖచ్చితంగా విలన్ తోనే ఉంటుంది. ఆ విలన్ ఇంకెవరో కాదు, మన బాలీవుడ్ స్టార్ సైఫ్ అలీ ఖాన్ ఇందులో విలన్ గా యాక్ట్ చేయబోతున్నారు. ఆల్రెడీ ఆదిపురుష్ తో రావణగా మెప్పించిన మన సైఫ్ అలీ ఖాన్ ఈసారి విలేజ్ బ్యాక్ డ్రాప్ లో, ఒక గంగపుత్రుల బ్యాక్ డ్రాప్ లో ఎట్లా జులపాలు హెయిర్ లాంటివి పెట్టేసుకొని అట్లాంటి మేకోవర్ తో సైఫ్ అలీ ఖాన్ భయంకరంగా కనిపించబోతున్నారట. ఇంకా మరి ఎన్టీఆర్ గారి గురించి అంటే చెప్పక్కర్లేదు. ఒక్కొక్క సినిమాకి ఒక్కొక్కలా కనిపిస్తారు. మీరు అబ్జర్వ్ చేయండి. అసలు సింహాద్రిలో ఎలా ఉన్నారు, ఆంధ్ర వాళ్ళు ఎలా ఉన్నారు, యమదొంగకు వచ్చేసరికి ఎలా ఉన్నారు, నాన్నకు ప్రేమతో ఎలా ఉన్నారు. ప్రతి సినిమాకి ఎన్టీఆర్ అయినా, ఈయన తారక రామేనా అని చాలా డౌట్ వస్తుంది. అందుకే మాస్ నుంచి క్లాస్ వరకు ఎన్టీఆర్ అంటే అంత పిచ్చి, అంత క్రేజ్. ఎందుకంటే ఆయన ఏ దీంట్లో అయినా పరకాయ ప్రవేశం చేస్తాడు, అట్లా ఫీల్ అయిపోతాడు. లాంగ్వేజ్, భాష కూడా, భాష మీద అతకున్న పట్టు ఎవరికి లేదు. ఒక డైలాగ్ చెప్పారంటే అది ఎంత లెంతీ షార్ట్ అయినా సింగిల్ టేక్ లో చేస్తారంట. ఈవెన్ డాన్స్ కూడా సింగిల్ టేక్ లో చేస్తారంట. దేనికి భయపడుతుంది, డేరింగ్, డాషింగ్, డైనమిక్. అసలు దాని పౌరాణిక సినిమాలు కూడా చేయగల ఏకైక స్టార్ మన యంగ్ టైగర్ ఎన్టీఆర్. అందరికి తెలిసిందే. తాతని పుణికి పుచ్చుకొని పుట్టినట్టుగా అనిపిస్తారు ఈయన యంగ్ టైగర్, మన తారక రామ్. సో అటువంటి తారక రామ్కి ఇప్పుడు కొరటాల శివ దేవరా పార్ట్ 1, పార్ట్ 2గా గ్లోబల్ రేంజ్ లో, ఐ మీన్ పాన్ ఇండియా లెవెల్లో సినిమా రిలీజ్ చేయబోతున్నారు. ఆల్రెడీ దేవరా అనే టైటిల్ కూడా రిలీజ్ చేశారు. అయితే పార్ట్ 1, పార్ట్ 2గా కూడా తీయబోతున్నారట. కంప్లీట్ సముద్రం సంబంధించి, గంగపుత్రులకు సంబంధించిన కాన్సెప్ట్ తో, అది ఎలాగా అంటే స్మగుల్ కి సంబంధించిందా, లేదంటే ఇంకేమైనా అంతర్రాష్ట్ర ముఠాలకు సంబంధించిందా, లేదా ఖచ్చితంగా ఒక ఫ్యామిలీ డ్రామానా అనేది సస్పెన్స్ గా ఉంది. కాకపోతే ఇప్పటికే జాన్వీ కపూర్ ని హీరోయిన్ గా ఫిక్స్ చేశారని కూడా మనకు తెలుస్తుంది. కాకపోతే జాన్వీ కపూర్ తో తీసే ఆ లెంతీ సీన్స్, లెంతీ షార్ట్స్ ఏవైతే ఉన్నాయో అవి ఇంకా పెండింగ్ ఉన్నాయి. అలాగే క్లైమాక్స్ ఎందుకు పెండింగ్ లో పడింది అంటే సైఫ్ అలీ ఖాన్ గారికి చిన్న ఫ్రాక్చర్ ఏదో అయిందంట. ఆ ఫ్రాక్చర్ నుంచి కోలుకున్నాక నెక్స్ట్ మార్చ్ 2nd వీక్ నుంచి క్లైమాక్స్ షూట్ చేస్తారు. అన్ని అనుకున్నట్టు జరిగితే అక్టోబర్ 10 దసరా టైంలో, దసరాకి సెలవులు అంతా హ్యాపీగా ఉండే మూడ్ని, పాన్ ఇండియా లెవెల్లో దసరా కంటే చాలా బాగుంటుంది. అటువంటి టైంలో ఎన్టీఆర్ సినిమా దేవరా రిలీజ్ చేయబోతున్నారు. అండ్ ఎన్టీఆర్ కూడా ఈ సినిమా కోసం జనరల్గా ప్రతిదీ కష్టపడతారు. కాకపోతే ఆయన వేరియంట్ చూపించాలని ట్రై చేస్తారు ఖచ్చితంగా. ఇప్పుడు నాన్నకు ప్రేమతో కంప్లీట్ స్టైలిష్ లుక్. ఇప్పుడు ఇక్కడ చూస్తే గంగపుత్రుడు ఫుల్ మాస్, ఆ యాక్సెంట్, డైలాగ్ మాడ్యులేషన్ అన్ని మార్చిపోతున్నారు. మార్చడం అంటే ఆయనకి వెన్నతో పెట్టిన విద్య. అవలేలుగా మార్చేస్తారు, పరకాయ ప్రవేశం చేస్తారు. ఇది మన ఎన్టీఆర్ అయినా అరే ఏం చేస్తున్నారా అనిపిస్తుంది. యమదొంగలో చూడండి, అసలు ఒకవైపు యముడుగాను, మరోవైపు మాస్ క్యారెక్టర్ గాను, డాన్స్ పర్ఫార్మెన్స్, ప్రతిది కూడా. సో అటువంటి ఇది ఆల్రెడీ RRR తర్వాత చాలా గ్యాప్ వచ్చేసింది. 2-3 years అయిపోతుంది. ఎప్పుడా అని ఫ్యాన్స్ 1000 కళ్ళతో ఎదురు చూస్తున్నారు. కళ్ళు కాయలు కాచేలా చూస్తున్నారు. సో వాళ్ళ ఫ్యాన్స్ అందరి కోసం గుడ్ న్యూస్ ఏంటంటే అక్టోబర్ 10న దేవరా మన ముందుకు వస్తుంది. అంతవరకు మన యంగ్ టైగర్ అప్డేట్స్ ని ఎప్పటికప్పుడు మీకు ఇస్తూనే ఉంటాను. ఆల్రెడీ దేవరా క్లిమ్స్ మీరు చూశారు. ఒక డైలాగ్ డెలివరీ కూడా ఉంటుంది. ఆ డైలాగ్ కూడా పూనకాలు తెప్పించేలా ఉంది. సో సినిమా ఇంకే రేంజ్ లో ఉండబోతుందో ఇది జస్ట్ ఇమేజిన్. కొరటాల శివకి ఎంతవరకు ఫెయిల్యూర్ లేదు. ఆఫ్ కోర్స్ ఆచార్య చిన్న డిస్టర్బెన్స్, బట్ ఆయన స్టోరీ నరేషన్ కూడా ఖచ్చితంగా ఎలా ఉంటుందంటే ఒక సోషల్ ఎలిమెంట్ మిక్స్ చేస్తూ సొసైటీకి, సమాజానికి ఒక సందేశాన్ని ఇస్తూనే ఆ డ్రామా ప్లే చేసేలా ఉంటుంది. దట్ ఈస్ కొరటాల శివ కాంబినేషన్ లో ఇంతకుముందు జనతా గ్యారేజ్ ఎలాంటి బ్లాక్ బాస్టర్ మనం చూసాం. ఇప్పుడు మళ్ళీ కొరటాల శివ గారి కాంబినేషన్ లో దేవరా పార్ట్ 1, పార్ట్ 2గా యంగ్ టైగర్ మీ ముందుకు రాబోతున్నారు. అన్ని అనుకున్నట్టు పర్ఫెక్ట్ గా జరిగితే డేట్ కూడా ఫిక్స్ చేశారు, అక్టోబర్ 10. సో రెడీ టు వాచ్ ఆన్ October 10th, 2024. ఓకే, బాయ్.